భగత్ సింగ్ నగర్ కాలనీలో జోగురామన్న గారు ఒక 10 రోజుల క్రింద క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు గెలుపొందినటువంటి జట్లకు మొదటి ప్రైజ్ అయినటువంటి లెవెన్ ఛాలెంజర్స్ కి, సెకండ్ ప్రైజ్ రైజింగ్ స్టార్ కి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కూడా వాళ్ళు ఇలాగే క్రీడా స్ఫూర్తితో గెలిచిన ఓడిన మరి మన క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తూ మరి మన క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జోగురామన్న గారు క్రీడలను ప్రోత్సహించే విధంగా ఏ యూత్ కూడా మరి వారి సమటువంటి గ్రామాల్లో కానీ వార్డులలో కానీ మరి క్రీడలను ప్రోత్సహించే విధంగా వారికి నగదు బహుమతి అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు డైట్ గ్రౌండ్ లో కూడా మరి సమటువంటి ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే మరి జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రణదీవ్ నగర్ కాలనీలో కబడ్డీ పోటీలను కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మరి ఏ క్రీడను ప్రోత్సహించాలన్నా అధికారం ఉన్నా లేకున్నా జోగురామన్న గారు ముందుకొచ్చి యువతను మరి వారికి ఉన్నటువంటి క్రీడలను ఆ ఆసక్తిని గమనించి ఆ ఆసక్తిని ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా జోగురామన్న గారికి మీ ఆశీస్సులు ఉండాలి, వారికి ఎప్పుడు మీకు అన్నిందులు ఉండాలి. మరి ఇలాంటి క్రీడలనే కాకుండా మనకు ఉన్నటువంటి ఐటీ టవర్, ఆదిలాబాద్ లో ఒక ఐటీ టవర్ వస్తాయని ఎవరు అనుకోలేదు. కానీ 3 ఎకరాలు కేటాయించి 40 కోట్లతో ఒక ఐటీ టవర్ కట్టించి దాదాపు ఒక 1000 మందితో అక్కడ ఉపాధి కల్పించే విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక 400 మంది ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక యువతకు వారికి ఉన్నటువంటి జాబ్స్ కానీ, అదేవిధంగా క్రీడల్లో కానీ, ఈ విధంగా అన్ని రకాల చదువులలో మైనారిటీ గురుకులాలు కానీ, బీసీ గురుకులాలు కానీ తీసుకొచ్చి వాళ్ళలో పిల్లలు కూడా చదువులను ప్రోత్సహించే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా వారికి మీరు బలాన్ని ఇచ్చినట్లయితే ఇంకా ముందుకెళ్ళి సమటువంటి అభివృద్ధి కానీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి ఇంకా బలం చేకూరుతుంది. కాబట్టి జై హింద్, జై తెలంగాణ.